ఎస్సీల వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు చేపట్టబోయే మహాపాదయాత్రను విజయవంతం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం నాలుక సత్యంలు పిలుపునిచ్చారు. వేములవాడలో గురువారం మహాపాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్ల 16 జిల్లాలు 35 నియోజకవర్గాల మీదుగా కొనసాగనుందని, రామగుండం నుండి మంచిర్యాల వయా కొండగట్టు నుండి ఫాజుల్ నగర్, వట్టెంల, షాత్రాజుపల్లి నుండి వేములవాడ నుండి హైదరాబాద్ వరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేసే మహాపాదయాత్రలో మాలలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న గ్రామాన మాల సహోదరులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం, రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు నాలుక సత్యం, న్యాయవాది చెర్ల ఆనంద్ కుమార్, మాల మహానాడు జిల్లా నాయకులు కిషోర్, మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి మంగ కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి వంకాయల భూమయ్య, చంటి యేసుదాసు, గుమ్మడి అమృతారావు, జిల్లా యూత్ నాయకులు చంటి నవీన్, దమ్మ ప్రశాంత్ కుమార్, పిట్టల దేవయ్య, జిల్లా నాయకులు భక్తుల కమలాకర్, చేర్ల రమేష్, ఈడుగు శ్రీనివాస్, చేర్ల బాలు, పాశం ప్రదీప్, భక్తుల సాగర్, మాల మహానాడు సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో ఏదైతే జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే ఆగస్టు 1వ తారీఖు వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఇలా వర్గీకరణను చేయొద్దు అనే కాన్సెప్ట్తోనే మాలల ఐక్యత, మాలల అభివృద్ధి అనే కార్యక్రమం మీద పాదయాత్ర ఈ అక్టోబర్ 25వ తారీఖు నాడు భద్రాచలంలో స్టార్ట్ అయ్యి ఇలా అది తిరుగుతూ హైదరాబాద్లో డిసెంబర్ 1వ తారీఖు నాడు భారీ బహిరంగ సభతో ముగుస్తుంది. అందులో భాగంగానే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు 19, 20 తారీఖు నాడు వస్తూ ఉన్నది పాదయాత్ర. దానికి ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులు కానీ, సోదరిమణులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రిటైర్మెంట్ కానీ అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఇలా ఏదైతే వర్గీకరణను మోడీ ప్రభుత్వము ఇలా కొంతమంది స్వార్థపరుల కోసము ఆయన చేసినటువంటిది ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా తీసుకొచ్చిండో దాన్ని తిప్పికొట్టాలంటే ఇలా మన జనాభా ఎంత ఉన్నది, మన జనాభా తమాషా అన్నట్టు ఇలా భారీ బహిరంగ సభ ద్వారా ఇలా పాదయాత్ర ద్వారా చూపించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ పాలకులు ఉన్నారో పాలకులు ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు అనేక పార్టీలు కూడా ఇలా మాలల్లో శత్రువులుగా చిత్రీకరిస్తారు. కాబట్టి వాళ్ళను ఇలా అందరినీ కూడా పొందబెట్టాలంటే వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాలంటే మేము కూడా సైతం ఉన్నాము, మాలలు అంటే ఇలా ఒక వ్యక్తులు కాదు శక్తులుగా ఉన్నామని చెప్పడానికి పాదయాత్ర ఇలా అదే బహిరంగ సభ ద్వారా తెలపడానికి అందరూ కూడా ముక్తకంఠంతో రావాలి, వచ్చి విజయవంతం చేసి అదే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ జై భీమ్, జై మాల. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు భద్రాచలం నుండి మరి తెలంగాణ ప్రాంతంలో ఒక 1000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు నాడు వేములవాడ పట్టణానికి ఆ యొక్క పాదయాత్ర చేరుకుంటుంది. 20వ తారీఖు మన సిరిసిల్ల జిల్లా నుండి ఆ పాదయాత్ర వెళ్ళిపోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అత్యధికంగా మాలలు వారి యొక్క పాదయాత్రను మనము స్వాగతించాలని సందర్భంగా కోరుతూ మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మన పాదయాత్రకు సంబంధించినటువంటి స్థానిక మాల నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు మనము ఈ పరిస్థితులు ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునేటటువంటి అధికారం అయితే ఇవ్వాలని ఒక రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగం ద్వారా కాకుండా మరి ఒక దొడ్డిదారిన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తులచే మరి ఈ బీజేపీ ప్రభుత్వము ఒక ఎత్తుగడ రీత్యా మనము చేసినట్టు దీన్ని భావిస్తున్నాం. మరి ఆ తీర్పును మనం నిరసిస్తూ ఈ జాతీయ మాల మహానాడు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఒక 1000 కిలోమీటర్ల పాదయాత్రను మరి ప్రారంభించి మన జిల్లాకు వస్తున్న సందర్భంగా కూడా మన యొక్క
మన యొక్క మద్దతు కూడా వారికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాలు కూడా మాలలను అణచివేసే కుట్రలనే ఇవాళ దళిత వర్గాలను చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరి నిన్న మొన్నటిదాకా అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ అంటేనే దళితుల అభ్యున్నతని కోరినటువంటి వ్యక్తులు ఇవాళ అంబేద్కరిజాన్ని మరి ఒక తుంగలో తొక్కుతూ మనవాదాన్ని మరి ముందుకు తీసుకొచ్చేటటువంటి ద్రోహులను నమ్మద్దు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ ఒక సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్య కోసం హాస్టళ్లు ప్రవేశపెట్టి మరి ఆనాడు భారత రాజ్యాంగంలో బిల్లును ప్రవేశపెట్టి అంటే ఎస్సీలకు విద్య అందాలని ఉద్దేశంగా చేసినటువంటి దాన్ని కూడా వక్రీకరిస్తూ ఎవడైతే మనవాదాన్ని భుజాల మీద మోస్తూ అంబేద్కరిజాన్ని మరి తుంగలో తొక్కే విధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను పసిగట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి 59 కులాలు కూడా దయచేసి మీరు గ్రహించండి. ఈ యొక్క యాత్రకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వండి. మనవాదాన్నే పైకి భుజాల మీద వేసుకొని వస్తూ మాలలను ద్రోహులు అంటున్నటువంటి మూర్ఖుడు, మరి ఆ మూర్ఖుడిని మనము ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది. మాలలు ఎక్కడ కూడా మరి మనవాదులు కాదు. అంబేద్కర్ ఈజాన్ని, అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్కు సంబంధించినటువంటి ప్రతి దాన్ని కూడా భుజ స్కంధాలపై మోసేటటువంటి వారసత్వంగా నిలిచినటువంటి మాల జాతిని ఇవాళ అనడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదు. మరి దళితుల అందరి కోసం కూడా ఆనాడు భుజ తారక నుండి ఈనాడు మాలల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క షెడ్యూల్ కులాలకు సంబంధించిన అన్ని కులాల కోసం పోరాటం చేసినటువంటి నాయకులే. కేవలం ఒక వర్గాని కోసమో ఒక జాతి కోసమో పోరాటం చేసినటువంటి చరిత్ర మాలలకు లేదు. ఇది దయచేసి అందరూ కూడా గమనించి 19, 20